జంట నగరాల్లో తుది విడత బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. నేడు లాల్ దర్వాజాలో జరగనున్న రంగం భవిష్యవాణి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. ఆ తర్వాత జరిగే అమ్మవారి ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగనుంది. వేడుకల దృష్ట్యా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం సహా ఉత్సవాలు విజయవంతమానికి అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లాల్ దర్వాజాలో నేడు రంగం భవిష్యవాణి కార్యక్రమాలు జరగనున్నాయి. తొలుత ఆలయ అధికారి పోతురాజు ఊరేగింపుగా ఆలయానికి విచ్చేసి అలంకరణ సామాగ్రి తీసుకువెళ్తారు. పోతరాజులా అలంకరించుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం గావు పట్టే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారు ఆవహించిన అవివాహ మహిళ పచ్చికుండపై నిల్చుని భవిష్యవాణి వినిపిస్తుంది. మున్ముందు వివిధ రంగాల్లో వచ్చే మార్పులు, వాతావరణ పరిస్థితుల గురించి వివరిస్తుంది. భవిష్యవాణిని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది. చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, ఛత్రినాక, లాల్ దర్వాజా, శాలిబండ, మీరాలమ్మండి ప్రాంతాల నుంచి ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. తొలుత హరిబౌలిలోని చారిత్రక అక్కన్న మాదన్న మహంకాళి మందిరం నుంచి అమ్మవారిని అంబారీపై ఊరేగిస్తారు. ఆ ఊరేగింపును అనుసరిస్తూ మిగతా ఆలయాల ఘటాలు బయలుదేరుతాయి. నాగుల్చింత, శాలిబండ, చార్మినార్, మదీనా, నయాపూల్ మీదుగా ఢిల్లీ దర్వాజా ప్రాంతానికి చేరుకుంటాయి. మూసీ తీరంలోని ఢిల్లీ దర్వాజాకు ఘటాలు చేరుకుని అక్కడ నిమజ్జనం చేయడంతో జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. వచ్చే గురు, ఆదివారం గోల్కొండ కోటలో చివరి బోనాలు సమర్పించడంతో వేడుకలు ముగుస్తాయి.